నేను మీ సుమిత్ర ఈ వీడియోలో కరివేపాకు రైస్ చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. టెంపుల్స్లో ప్రసాదంగా ఇస్తూ ఉంటారు కదా మనకి. చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. నేను ఒక 2 టైమ్స్ తిన్నానమాట. ఒకసారి వెంకటేశ్వర స్వామి దగ్గర తిన్నాను. ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ క్రితం తిన్నాను అనమాట. తిరుమలలో కూడా ఒకసారి తిన్నా. ఏదో టెంపుల్స్కి వెళ్తే అక్కడ పెట్టారనమాట ఈ ప్రసాదం. చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో అనుకుంటూ ఉండేది అన్నప్పుడు. సో ఇది నేను ఎక్కడ తెలుసుకోలేదు. అక్కడ తిని ఆ టేస్ట్ని బట్టి నేను చేశాను అనమాట. చాలా బాగుంటుంది. దానికోసం పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కారానికి సరిపడా మిర్చి, 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, ధనియాలు ఒక 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్ వేసుకొని ఇవన్నీ బాగా వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని వేగిన తర్వాత చింతపండు కాస్త వేసుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్. ఆ క్లిప్ మిస్ అయిందండి. వెల్లుల్లి సాల్ట్ వేసేది మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్ వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్నాం 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు 1 స్పూను, పల్లీలు 1 స్పూన్ వేసుకొని కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న పొడిగా ఉడికించుకోవాలి. ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు పౌడర్, ఆ పౌడర్ వేసేసుకొని మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి మనం చేసి పెట్టుకున్న పౌడర్ మొత్తం వేసేయాలి. అంటే కారం తక్కువ వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది కరెక్ట్గా. కారాన్ని బట్టి మనం మిక్స్ చేసుకోవచ్చు. మిగిలితే కూడా స్టోర్ చేసి పెట్టుకొని ఇంకోసారి చేసుకోవచ్చు. సో ఇప్పుడు కలిపేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసి పెట్టుకోవడమే. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయ్స్. చూసారు కదా ఎంత బాగుందో, మంచి అరోమాతో గుమగుమలాడిపోతుంది. చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచ్.